ఈ భూమికి ఉండేటువంటి భారముగా ఉండేటువంటి రాక్షసులు ఆనాడు ఉన్నారు త్రేతాయుగంలో. రావణాసురుడు, కుంభకర్ణుడు, ఖరదూషణాది అనేక మంది రాక్షస వీరులంతా కూడా ఉన్నారు ఆ రోజుల్లో. వారు ఈ భూమికి భారంగా ఉన్నారు. అటువంటి ఆ భూమి భారాన్ని తొలగించడం కోసమని వచ్చినటువంటి రామచంద్రమూర్తికి భూమి భరాపహారి, భూమికి భారంగా ఉన్నటువంటి ఈ రాక్షసులను సంహరించి ఆ భూమి భారాన్ని తొలగించినటువంటి ఏ రాముడైతే ఉన్నాడో ఆ రామచంద్రమూర్తికి భూమి భరాపహారి తరుణీం, ఆయనకు భార్యగా ఉండేటువంటిది ఆవిడ కారుణ్య కల్లోలిని. ఆ సీతమ్మ వారు ఎలాంటిది అనంటే కారుణ్యం అనేటువంటిది ఒక గొప్ప నదిగా ఉంటే ఆ నది ఎవరు అనంటే సీతమ్మ వారే. కారుణ్యపు నది ఆవిడ అన్నారు. ఎందుకన్నారటంటే రామచంద్రమూర్తి కరుణా పయోనిధి కదా ఆయన. అంటే కరుణా పయోనిధి అంటే కరుణా సముద్రుడు ఆయన. ఈవిడ కారుణ్య కల్లోలిని అంటే కరుణా నది. ఆయన సముద్రం అయితే ఈవిడ నది. అంటే సముద్రానికి నదులన్నీ భార్యలు అంటారు కదా. రాముడు కరుణా సముద్రుడైతే ఆ కరుణ నది సీతమ్మ రాముడైనటువంటి ఆ సముద్రుణ్ణి వివాహం చేసుకోబోతోంది కనుక కారుణ్య కల్లోలిని అన్నారు. అలాంటి ఆవిడ ఎవరు అనంటే బ్రహ్మాణి గిరిజ రమాది మహితాం. ఆ సీతమ్మ వారిని నిరంతరం బ్రహ్మదేవుని యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవి కొలుస్తూ ఉంటుంది. బ్రహ్మాణి గిరిజ పార్వతీదేవి నిరంతరం సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటుంది. పార్వతీదేవికి రామనామం అంటే చాలా ప్రీతిట. రామ అంటే ఒక రాముణ్ణే తలుసుకుంటున్నామని భావించకండి. రా అంటే భగవంతుడు, మా అంటే సీతమ్మ వారు. ఆ రామ అనేటువంటి అక్షరంలోనే సీతారాములు ఇద్దరు కలిసి ఉన్నారు. ప్రత్యేకించి సీతారాములు అనక్కర్లేదు అని అంటారన్నమాట. ఎందుకంటే రా అంటే భగవంతుడు అని అర్థం, మా అంటే సీతమ్మ అని అర్థం. రామ అనేటువంటి ఆ రెండు అక్షరాల్లోనే సీతారాములిద్దరూ కలిసి ఉన్నారు గనక పరమశివుడు నిరంతరం రామ 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 అంటే తన కంఠంలో నిరంతరం ఆ రాముణ్ణి తలుచుకుంటూ ఉంటాడు పరమశివుడు అనమాట. నిరంతరం ఆయన రామనామాన్ని తలుచుకుంటూ సీతమ్మ వారికి కూడా ఆ నామాన్ని ఉపదేశిస్తాడు. ఈశ్వరు వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. పార్వతీదేవి అడిగింది విష్ణు సహస్రనామాల్ని చాలా తేలిగ్గా తొందరగా ఎలా పూర్తి చేసుకోవాలి, 20 నిమిషాలు పట్టేటువంటి విష్ణు సహస్రనామాన్ని తొందరగా పూర్తి చేయాలంటే ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు పరమశివుడు అంటున్నాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. శ్రీరామ రామ రామ అంటే 3 సార్లు అంటే చాలు విష్ణు సహస్రనామం చదివినటువంటి ఫలితం వస్తుంది. అదిగో మనం ఈ కళ్యాణోత్సవాన్ని సేవించబోతున్నాం. చక్కగా ఆ హారతిని సేవిద్దాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరనేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శివమాశ్రయామః. ఆవిడ బ్రహ్మాణి గిరిజ. ఆ పార్వతీదేవి కూడా నిరంతరం సీతమ్మ వారిని తలుస్తూ ఉంటుంది. రమాది మహితాం మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఆ సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భార్య అయినటువంటి సరస్వతి, పార్వతి, లక్ష్మి ముగ్గురు ఆ సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటారు. రమాది మహితాం రమాది మహితాం వంద్యాం ఆచార్యాం ప్రథమాం. అలా ఉండేటువంటి ఈ వైష్ణవులందరికీ కూడా అంటే విష్ణు భక్తులైనటువంటి వారందరికీ కూడా ఆచార్యురాలుగా ఉండేటువంటి మొట్టమొదటి ఆచార్యురాలుగా ఉండేటువంటి సీతమ్మ వారు తటిన్మయతనం సీతాం శ్రేయే సంశ్రయే. అటువంటి సీతను మా శ్రేయస్సు కొరకు ఆశ్రయిస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ సీతా కళ్యాణం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఆ కళ్యాణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభిస్తారు. భగవదర్థం కన్యాం వృణీర్ధమిత్యష్టౌ శ్రీ వైష్ణవేషయిత్వా దక్షిణ తాంబూలాని దత్వా విష్ణోర్గుణం విష్ణోరరాటమసీద్వాభ్యాం మంత్రాభ్యామిదే కన్యాదాతృ సమేతం గత్వా ఓం విష్ణోర్నుగం వీర్యాణి ప్రబోధన్యః పార్థివాని విమమే రజాగుంసియో అస్కభాయదుత్తానగం సదస్థం విచక్రమాణస్త్రేధోరుగాయః
విష్ణోరాధమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్త్రిప్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా